తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమై ఎన్నికల రణరంగంలోకి దిగబోతోంది. ఇవాల్టి నుంచి ఎన్నికల సమర శంఖం పూరించబోతోంది హస్తం పార్టీ. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని ఇవాళ సాయంత్రం 4 గంటలకు దర్శించుకోనున్నారు రాహుల్, ప్రియాంక. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల మేనిఫెస్టోను శివుడి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాహుల్, ప్రియాంకకు శివుడి భక్తులని, అందుకే అక్కడ ఆ పరమేశ్వరుని దర్శించుకుని బస్సు యాత్ర మొదలు పెడతారని తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా గెలిచే సత్తా బీఆర్ఎస్ పార్టీకి లేదని, అందుకే అమరవీరుల స్తూపం వద్దకు సీఎం కేసీఆర్ రాలేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తమకు ఎన్నికల్లో డబ్బు పంచేంత స్తోమత లేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉద్యోగాల ఊసే లేదని, తాము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేసి తీరుతామన్నారు రేవంత్. సిరిసిల్ల, సిద్దిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సీఎం కేసీఆర్. సుడిగాల పర్యటన చేస్తూ విపక్షాలపై విమర్శలు కురిపించారు ఆయన. ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావుల పైన తనదైన స్టైల్లో పొగడ్తలు కురిపించారు సీఎం కేసీఆర్. ఉద్యోగంపై ఓ దివ్యాంగురాలికి స్వయంగా హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పీజీ పూర్తి చేసినా ఉద్యోగం రాలేదని, ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగం ఇవ్వడం లేదని నాంపల్లికి చెందిన రజనీ అనే యువతి రేవంత్ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజనీ పేరుతో స్వయంగా నింపారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి సోనియా, రాహుల్, ఖర్గే వస్తారని, అదే రోజు రజనీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ఇది తన గ్యారంటీ అని రజనీకి చెప్పారు రేవంత్ రెడ్డి. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. శుక్రవారం తీర్పును వెల్లడిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. సిఐడి తరపున ముకుల్ రోహత్కి, చంద్రబాబు తరపున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్ అంతా ఆరోపణలతోనే ఉందని, 73 సంవత్సరాల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైల్లో ఉన్నారని హరీష్ సాల్వే తెలిపారు. ఎలాంటి సందర్భంలోనైనా చంద్రబాబుకు 17A వర్తిస్తుందని, వెంటనే చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలన్నారు. మరోవైపు సిఐడి తరపున వాదనలు వినిపించిన ముకుల్ రోహత్కి అసలు క్వాష్ పిటిషన్ వర్తించడంతో వాదనలు వినిపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇచ్చే లీగల్ ములాఖత్లకు అధికారులు కోత విధించారు. రోజుకు 2 లీగల్ ములాఖత్లను 1కి కుదిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు ములాఖత్ల వల్ల సాధారణ ఖైదీలకు జైలులో ఇబ్బందులు కలుగుతున్నాయని అధికారులు అంటున్నారు. పరిపాలనా కారణాలతో ఇకపై 2వ ములాఖత్ రద్దు చేసినట్టు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు లిఖితపూర్వకంగా తెలిపారు. జైలులో మొత్తం 2000 మంది ఖైదీలు ఉన్నారని, చంద్రబాబు ములాఖత్కు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వారందరినీ బరాక్లో ఉంచాల్సి వస్తుందని, ముఖ్యంగా ఖైదీలను ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి, కోర్టుకు తరలించడానికి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని లిఖితపూర్వకంగా తెలిపారు. ఖైదీల రాకపోకలకు చంద్రబాబు ములాఖత్ వల్ల ఇబ్బంది అంటూ చెప్పడంపై టీడీపీ మండిపడుతోంది. 5 వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ ప్రభుత్వం చెబుతున్న కారణాలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్లను కూడా కుదించడం కుట్రే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏసీబీ, హైకోర్టు, సుప్రీంకోర్టులో చంద్రబాబుపై కేసుల విషయంలో విచారణలు జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదులతో చంద్రబాబు సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు అంటున్నారు. చంద్రబాబు న్యాయ పోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు చేస్తుందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మండిపడుతున్నారు. లీగల్ ములాఖత్ల విషయంలో ఆంక్షలు తొలగించి రోజుకు 2 సార్లు ములాఖత్లకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు టీడీపీ నేతలు. సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు జనాలను ప్రలోభాలకు గురిచేశారు. కేసీఆర్ సభకు వచ్చిన వారికి పబ్లిక్ అనే డబ్బులు పంచారు. 16 వార్డు కౌన్సిలర్ గుడ్ల శ్రీనివాస్ డబ్బులు పంపిణీ చేస్తూ మీడియాకు చిక్కారు. సిరిసిల్ల ప్రజా ఆశీర్వాద సభ తర్వాత వచ్చిన జనాలకు ఆయనతో పాటు కొందరు నేతలు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరి పేర్లు, వాళ్ల దగ్గర ఉన్న చిట్టి తీసుకుంటూ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే ఇలా చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 8 రోజుల్లోనే 130 కోట్ల విలువైన నగదు, బంగారం ఆభరణాలు, డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. వీటిని అక్రమంగా తరలిస్తుండగా తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాటిలో 56 కోట్ల నగదు, 2.5 కోట్ల విలువైన లిక్కర్, 39 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు సీజ్ చేశారు. హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఇదంతా హవాలా డబ్బేనా, ఎన్నికల కోసం వస్తున్న నోట్ల కట్టలా అన్న అనుమానాలు తెరపైకొస్తున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చినప్పటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా సరిహద్దులు, ఇంటర్ స్టేట్ బోర్డర్స్ లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. అలా తనిఖీల్లో దొరికిన నగదు, ఆభరణాలు, లిక్కర్ విలువ 100 కోట్లను దాటడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అదంతా పొలిటికల్ పార్టీలు ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు తీసుకొచ్చిన డబ్బేనా అంటే అందుకు సంబంధించిన లెక్కలను అధికారులు తెలుస్తున్నారు. తనిఖీల వేళ సరైన పత్రాలు చూపించకపోతే నగదు, బంగారం వంటి విలువైన ఆభరణాలు జప్తు చేస్తారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ఆశావహులతో పాటు వారి బంధువులు, స్వశక్తి సంఘాలు, పింఛన్దారుల ఖాతాలపై అధికారులు నిఘా పెంచారు. 50,000 కంటే ఎక్కువగా నగదు విడుదల చేస్తున్న అకౌంట్లపైన ఆరా తీస్తున్నారు. స్థానికంగా ఉన్న బ్యాంకులతో పాటు ఖాతాదారుల అకౌంట్లు, లావాదేవీల నివేదికలను పరిశీలిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు కూడా పెరుగుతుండటంతో గూగుల్, ఫోన్పే, నగదు బదిలీలపైన అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ వాలెట్ ద్వారా 5 లక్షల వరకు జరిగే లావాదేవీలపై ఐటీ శాఖ దృష్టి సారించింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, స్నేహితుల బ్యాంకు ఖాతాల వివరాలు ముందస్తుగా ఇవ్వాలని ఎన్నికల సంఘం దృష్టి స్పష్టం చేసింది. తమిళనాడు శివకాశిలోని మరోసారి పేలుళ్లు సంభవించాయి. 2 బాణాసంచా కేంద్రాల్లో పేలుళ్లు జరిగి 11 మంది మృతి చెందారు. ఘటనలో గాయపడిన మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో 9 మంది మహిళలు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్వలింగ వివాహాలపైన పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్వలింగ పెళ్లిళ్లను అంగీకరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, ఆ చట్టాన్ని రద్దు చేయలేమని తెలిపింది. ఖండిస్తున్నారు. ఇక ఈ అంశంపై మే నెల 10వ తేదీ నుంచి 10 రోజుల పాటు వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం పార్లమెంటు మాత్రమే చట్టం తీసుకురాగలదని తెలిపింది. దీంతో ఈ అంశం ఇప్పుడు పార్లమెంటుకు చేరుకుంది. స్వలింగ జంటలకు పిల్లలను దత్తత తీసుకునే హక్కు లేదని తెలిపింది సుప్రీంకోర్టు. అయితే దీనిపై 3:2 మెజారిటీతో తీర్పునిచ్చింది. ప్రధాన న్యాయమూర్తులు చంద్రచూడ్, ఎస్కే కౌల్ దత్తతకు అనుకూలంగా తీర్పునిస్తే జస్టిస్ హిమా కోహ్లీ, పిఎస్ నరసింహ, రవీంద్ర భట్ వ్యతిరేకంగా తీర్పునిచ్చారు. అలాగే స్వలింగ సంపర్కులపై వివక్ష తగదని సూచించింది న్యాయస్థానం. వారి హక్కులను పరిరక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వారి సహజీవనంపై ఫిర్యాదులు వస్తే కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక దర్యాప్తు చేపట్టాలని తెలిపింది. అలాగే వారి లైంగికత్వంపై కూడా విచారించేందుకు సమన్లు జారీ చేసి పోలీసులు వేధింపులకు గురి చేయకూడదని, అలాంటి వారు హార్మోనల్ థెరపీలు చేయించుకోవాలని కుటుంబ సభ్యులు బలవంత పెట్టొద్దని సూచించింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు మరిన్ని విజయాలు అందుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదిత్య L1 ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. ఇదే ఉత్సాహంతో మరిన్ని ప్రయోగాలను విజయవంతం చేయాలని ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారు. మన సత్తా ప్రపంచ దేశాలకు చూపించాలని పిలుపునిచ్చారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసేలా టార్గెట్ పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాదు 2040 నాటికి చంద్రుడిపై తొలి భారతీయుడు అడుగుపెట్టేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాలని సూచించారు. 2025లో గగన్యాన్ మిషన్ ను ప్రయోగించడానికి ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం 20 ప్రధాన పరీక్షలను జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షను అక్టోబర్ 21న చేయనున్నారు. దీనిపై చర్చించడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తు అంతరిక్ష పరిశోధన ప్రయోగాలపై శాస్త్రవేత్తలకు ప్రధాని పలు సూచనలు చేశారు. శుక్రగ్రహంపై ఆర్బిటర్ మిషన్, అంగారకుడిపై ల్యాండర్ దిగేలా ప్రయోగాలు చేయాలని చెప్పారు.
క్రూ ఎస్కేప్ సిస్టమ్ పరీక్షలో భాగంగా మాడ్యూల్ను అంతరిక్షంలోకి పంపిస్తారు. అది సముద్రంలో పడేలా చేస్తారు. తర్వాత సముద్రంలో పడిన మాడ్యూల్ను స్వాధీనం చేసుకుని మళ్లీ ఉపయోగించుకునేలా దాన్ని సిద్ధం చేస్తారు. ఈ పరీక్ష సక్సెస్ అయితే ఓ పెద్ద ఫీట్ దాటినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో పడిన మాడ్యూల్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి నేవీ సిబ్బంది ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా చేశారు. అంతరిక్షంలో వ్యోమనౌక సమస్యను ఎదుర్కొంటే సిబ్బందిని తిరిగి భూమికి తీసుకురావడానికి క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ ఉపయోగపడుతుంది. అన్ని టెస్టులు పూర్తయిన తర్వాత గగన్యాన్ మిషన్ ప్రయోగం జరుగుతుంది. ఈ మిషన్తో 3 వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి 7 రోజుల తర్వాత వారిని తిరిగి భూమికి చేర్చాలని ఇస్రో టార్గెట్గా పెట్టుకుంది. పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ తాళం వేసిన సంఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని గత 5 రోజులుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన మహిళ పిఎస్ కు తాళం వేసి నిరసన తెలిపింది. తనకు న్యాయం చేయాలని లేదంటే పిఎస్ ఎదుటే దీక్షకు దిగుతానని హెచ్చరించింది. అశోక్ నగర్ లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన శివరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివరాంపై సెక్షన్ 420, 417, 306 కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. శివరాం ప్రేమించి మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. శివరాం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. 2-3 రోజుల్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటిస్తామన్నారు ఆ పార్టీ ఎన్నికల వ్యవహారాల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్. తనను ఓడించడానికి దుష్ప్రచారం చేస్తూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజల కోరిక మేరకే గజ్వేల్లో పోటీ చేస్తున్నారని, కేసీఆర్ను ఖచ్చితంగా ఓడిస్తానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో అందుకు ప్రవళిక విషయంతోనే తెలుస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. ప్రవళిక విషయంలో కన్న తల్లిదండ్రులతో కూడా ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేయిస్తోందన్నారు. నిన్నటి వరకు ఒక మాట మాట్లాడిన తల్లిదండ్రులు ఇవాళ ప్రగతి భవన్ కు వెళ్లగానే ఎందుకు మాట మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పరీక్షలు వాయిదా పడి మనస్తాపంతో యువత ఆత్మహత్యకు పాల్పడితే తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి అబద్దాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతలా దిగజారాల్సిన అవసరం ఏంటి అని, ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మనకు అవసరమా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు సీతక్క. ఫిర్సే ఉడాన్ కార్యక్రమాన్ని నిర్వహించింది తెనాలి డబుల్ హార్స్ గ్రూప్. కుటుంబ అవసరాలతో తమ కెరీర్కు విరామం ఇచ్చిన మహిళల నైపుణ్యాలను వృధా చేయకుండా తిరిగి ఉద్యోగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఫిర్సే ఉడాన్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. హైదరాబాద్ టీ హబ్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఇందులో సెలెక్ట్ అయిన మహిళలకు థింక్ మైండ్స్ సంస్థ డేటా అనాలిసిస్లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మోక్స్మెన్, DT7 సొల్యూషన్స్, మార్కెటింగ్ వెపన్స్ సంస్థలు చేయూతనందిస్తున్నట్లు తెలిపారు నిర్వాహకులు. ఎన్నికలకు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుండటంతో ఓవైపు ప్రచార హోరుతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తుంటే మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలతో మరోసారి భేటీ అయ్యారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఈ భేటీకి 6 జాతీయ, 4 ప్రాంతీయ రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. మరోసారి రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం. 1,00,000 ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని ఆయన ఆరోపించారు. ఉద్యోగ లెక్కలపై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలని, తాము అడిగే వాటిలో ప్రభుత్వం ఒక్కదానికి సమాధానం చెప్పినా ముక్కు నేలకు రాస్తానని కోదండరాం సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టతో సమానంగా ఉందన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు. మేనిఫెస్టోల పేరుతో బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి ప్రజలను మోసం చేస్తూనే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోలో అసలు నిరుద్యోగులు ఊసే లేకపోవడంపై ప్రజలు ఆలోచించాలి. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ ధీమా వ్యక్తం చేశారు జూపల్లి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ల వలసలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రేపు రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు. ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు.
సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీష్ రెడ్డి ఓటమే తన ధ్యేయమంటున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఒకే రోజు 70కి పైగా కేసులు నమోదైన అంశంలో 50 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన వట్టే జానయ్య తిరిగి సూర్యాపేట చేరుకున్న తర్వాత బిగ్ టీవీతో మాట్లాడారు. మంత్రి జగదీష్ రెడ్డి అవినీతి చిట్టా తన దగ్గరుందని, నియోజకవర్గ ప్రజల వద్ద ఆయన బాగోతాన్ని బట్టబయలు చేస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. తొలి రోజు ఎదురైన ఇబ్బందులతో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గిపోయింది. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నేలకొండపల్లి మండలం భైరవపల్లి ఎంపీటీసీ ఉమారాణి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామానికి చెందిన జడ్పీటీసీ, జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఆమె భర్త రేణుబాయి నియంతా పోకడ వల్ల రాజీనామా అంటూ ప్రకటించారు ఉమారాణి. సత్యసాయి జిల్లా హిందూపురంలోని రెహ్మత్పూర్ సర్కిల్ నుంచి వివర్స్ కాలనీ సర్కిల్ వరకు వెళ్లే రహదారిలో కొంతమంది ఆకతాయిలు ద్విచక్ర వాహనాలను అడ్డదిడ్డంగా నడుపుతున్నారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బైక్ ఫ్రంట్ వీల్ పైకెత్తి అతివేగంగా అడ్డదిడ్డంగా నడుపుతున్నారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని ఆకతాయిల ఆట కట్టించాలని కోరుతున్నారు. భాగ్యనగరంలో మరోసారి గంజాయి డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. 1000 కిలోల గంజాయిని నార్కోటిక్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించగా ఒరిస్సా నుంచి తరలిస్తున్న గంజాయిని పట్టుకుని 4 సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. దీని విలువ 3,50,00,000 వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 50 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తరలిస్తున్న మనోజ్ అనే వ్యక్తిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు పట్టుకున్నారు. ఇతను హైదరాబాద్ లో కార్పెంటర్ గా పనిచేస్తున్నాడు. డ్రగ్స్ బానిసై ఇతర ప్రాంతాల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకునొచ్చి అధిక రేటుతో హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులకు వచ్చిన పక్కా సమాచారంతో కన్స్యూమర్ కి డ్రగ్స్ సరఫరా చేసేందుకు వెళ్లిన మనోజ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంజాయి సప్లై చేస్తున్న పెడ్లర్ని ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 80 కేజీల గంజాయి, బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడలో నివాసం ఉంటున్న కుంచాల శ్రీను గతంలోనూ గంజాయిని తరలిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లాడు. 5 కేసుల్లో కుంచాల శ్రీను నిందితుడిగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వివిధ పార్టీలలో అసంతృప్త నేతలు పార్టీ జెండాలు మారుతున్నారు. ఈ క్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. గులాబీ పార్టీకి చెందిన 3 కార్పొరేటర్లతో పాటు బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ పర్యటన కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. జడ్చర్ల నియోజకవర్గంలో కేసీఆర్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భారీగా ప్రజలు హాజరు కానున్నారని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 15, 21, 46 డివిజన్ కార్పొరేటర్లు శంకర్ నాయక్, సలీం బేగ్, పాతిపల్లి ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. గులాబీ పార్టీ కోసం ఎంత పనిచేసినా ఫలితం లేకపోవడంతో తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పాతిపల్లి ఎల్లయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని ప్రకటించారు. దుబ్బాకలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంలో తన తండ్రి ముత్యం రెడ్డి రైతుల దగ్గరకు వెళ్లి ఒప్పిస్తే తప్ప పనులు చేపట్టలేదనే విషయం అందరికీ తెలుసని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరని, తన గెలుపు ఖాయమన్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోలీసుల తీరుపై ట్వీట్ చేశారు. చంద్రబాబుకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేపడితే తప్పేముందని, పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు అని చెప్పారు. బాధలో ఉన్న తనను కలవడానికి వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ఆమె మండిపడ్డారు. తనను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కు ఎక్కడదని ప్రశ్నించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు జనసేన నేత పోతిన మహేష్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించకపోగా డెకరేషన్ పైపైనే చేసి మమ అనిపించారంటూ జనసేన నేత పోతిన విమర్శలు గుప్పించారు. ఇంద్రకీలాద్రిపై రాజకీయాలు చేయొద్దంటూ పోతిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు దుర్గగుడి చైర్మన్ రాంబాబు. అమ్మవారి ఉత్సవాలు సాఫీగా సాగుతున్నాయన్న ఆయన కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. పూర్వ వైభవం నెలకొల్పే దిశగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగానే పలువురు కీలక నేతలు త్వరలోనే హస్తం గూటికి చేరనున్నారు. ఈ మేరకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎల్లారెడ్డి బాన్సువాడలోని ఏదో నియోజకవర్గంలో నుంచి రవీందర్ రెడ్డిని బరిలో దించే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఇక అలాగే ఎల్లారెడ్డి రేసులో ఉన్న సుభాష్ రెడ్డిని బాన్సువాడ నుంచి పోటీ చేయించే ఛాన్స్ ఉంది. మరోపక్క కామారెడ్డిలో కేసీఆర్ పై మదన్ మోహన్ రావును బరిలో దించుతారంటూ ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ అర్బన్ రూరల్ పై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. రూరల్ నుంచి మండవ వెంకటేశ్వరరావు, అర్బన్ నుంచి ఆకుల లలితను బరిలో దించనున్నట్టు సమాచారం. వీరితో ఇప్పటికే చర్చలు ఓ కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆకుల లలిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్న ఈమె అర్బన్ టికెట్ ఆశిస్తోంది. ఇక మరోపక్క ఎంపీ అరవింద్ అన్న ధర్మపురి సంజయ్ ని ఎంపీగా బరిలో దించే యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. రాహుల్ గాంధీ పర్యటన అనంతరం మరిన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉండడంతో ఎన్నికల సమయం ఆసన్నమవుతున్న కొద్దీ నిజామాబాద్ రాజకీయ పరిణామాలు మారనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో వలసలు జోరందుకున్నాయి. తాజాగా షాద్ నగర్, కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు సభ్యులందరికీ కండువా కప్పి రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. డిసెంబర్లోగా విశాఖ నుంచి పరిపాలన మొదలుపెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సాగర తీరంలో ఆఫీసులు, వసతి సౌకర్యాలపై సర్కారు నియమించిన త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది. సీఎంఓ, హెచ్ఓడి ఆఫీసుల ఏర్పాటుపై వీఎంఆర్డీఏలో ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమైంది. వివిధ శాఖల కార్యాలయాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారు. మరోవైపు మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విశాఖలోనే ఉన్నారు. వీఎంఆర్డీఏ పరిధిలో అభివృద్ధి, మెట్రో రైలు అంశాలపై ఆయన సమీక్ష చేస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఆర్టీసీ మహిళా కండక్టర్ గంజి శ్రీవిద్య సూసైడ్ కలకలం రేపింది. బండ్లగూడ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆమె డిప్రెషన్తో బాధపడుతుందని ఈ నెల 12న అధికారులు సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల కక్ష సాధింపుతోనే తాను సస్పెండ్ అయ్యాననే బాధతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. విశాఖ ఎన్ఐఏ కోర్టులో జరుగుతున్న కోడి కత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. 8 వారాల పాటు విచారణను నిలుపుదల చేస్తూ ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో లోతైన విచారణ జరపాలంటూ సీఎం జగన్ వేసిన పిటిషన్పై విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ పై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను వ్యక్తపరిచారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఎంపీ అరవింద్ బాధ్యతను మరిచాడని తెలిపారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు ఎంపిక చేసింది కేంద్రం. ఈ అవార్డులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకోగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ఉప్పెన చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు నవీన ఎర్నేని, ఎలమంచిలి రవిశంకర్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డులు అందుకున్నారు. RRR చిత్రానికి 6 పురస్కారాలు లభించగా పుష్ప చిత్రానికి 2 దక్కాయి. ఉప్పెన ఉత్తమ చిత్రంగా నిలిచింది. కొండపల్లం సినిమాలోని ధమ్ 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 పాటకు చంద్రబోస్కు ఉత్తమ గీత రచయితగా అవార్డు దక్కింది. ఉత్తమ నటి అవార్డును ఆలియా భట్, కృతి సనన్ అందుకున్నారు. అయితే పెళ్లి చీరలో వచ్చి అవార్డు అందుకున్న ఆలియా భట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలియా అవార్డు అందుకుంటున్న సమయంలో ఆ దృశ్యాలను వీడియో తీశారు భర్త రణబీర్ కపూర్.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం 11వ రోజుకు చేరుకుంది. హమాస్ను అంతం చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే ముప్పేట దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కు ఒక అల్టిమేటం జారీ చేశారు. గాజా స్క్రిప్ట్లో పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని వెంటనే ఆపాలని హెచ్చరించారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నేరాలు కొనసాగితే ముస్లింలను, వారు చేసే దాడులను ఏ ఒక్కరూ ఎదుర్కోలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రెడీ అయ్యారు. అంతకంటే ముందు ఇవాళ ఆయన జోర్డాన్కు వెళ్లనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఈజిప్ట్, పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు బైడెన్. ఇజ్రాయెల్కు మద్దతుగానే ఈ పర్యటన చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తో బైడెన్ సమావేశం కానున్నారు. అట్నుంచి ఇజ్రాయెల్కు వెళ్లనున్నారు బైడెన్. గాజాపై కొనసాగుతున్న దాడుల్లో మరో కీలక వ్యక్తిని మట్టుపెట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. హమాస్ కీలక నేతగా ఉన్న ఐమాన్ నోఫాల్ను మట్టుపెట్టినట్లు తెలిపింది. నోఫాల్ ప్రస్తుతం హమాస్ సెంట్రల్ బ్రిగేడ్ కమాండర్గా ఉన్నాడని, అంతకుముందు హమాస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడని తెలిపింది. మరోవైపు హమాస్తో ఇజ్రాయెల్ పోరులో సాయం చేసేందుకు వీడగా శరణార్థులెవరూ కూడా తమ దేశంలోకి రాలేదని జోర్డాన్, ఈజిప్ట్ దేశాలు ప్రకటించాయి. మరోవైపు గాజాలో బందీలను విడిచిపెట్టాలని యుఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ విజ్ఞప్తి చేశారు. మానవతా సాయాన్ని అడ్డుకోవద్దని అటు ఇజ్రాయెల్కు కూడా సూచించారు. ఇప్పటి వరకు యుద్ధం కారణంగా ఇరువైపులా మరణించిన వారి సంఖ్య 4000 దాటింది. అయితే హమాస్ను పూర్తి స్థాయిలో తుడిచేసే వరకు తమ పోరు ఆగదని చెబుతోంది ఇజ్రాయెల్ ఆర్మీ. వన్డే ప్రపంచ కప్లో మరో పెన్ను సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను ఆఫ్ఘనిస్తాన్ చిత్తుగా ఓడించిన విషయాన్ని మర్చిపోకముందే మరో పసికూన పవర్ హిట్లరున్న పెద్ద జట్టుపై పంజా విసిరింది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న సౌత్ ఆఫ్రికాకు నెదర్లాండ్స్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో డచ్ జట్టు బౌలర్ల దాటికి సౌత్ ఆఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు కుప్పకూలింది.